ఏంటి సైలెంట్గా ఉండిపోయింది? సౌండ్ కూడా రావట్లేదే. ఆలోచిస్తుందా లేక అరిచి అరిచి పడిపోయిందా? రేయ్, రేయ్, ఎవరు నా కళ్ళలో మట్టి కొట్టారు? రేయ్, ఎవరు? రేయ్, రేయ్, మిమ్మల్ని రేయ్, కళ్ళల్లో మట్టి కొట్టారు. ఎవర్రా మీరు? రేయ్, ఎక్కడున్నారా మీరు? రేయ్, ఎవర్రా మీరు? నిలబడి తలుపు కూడా తీసుంది, తప్పించుకుంది. కళ్ళలో మట్టి కొట్టేసి వెళ్ళిపోయారే. పార్వతి బా వచ్చాడా? లేదు చిన్నమ్మాయి గారు, ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. బ్రో వచ్చేస్తాడు, కానీ తొందరగా వస్తే బాగుంటుంది. గుడ్ న్యూస్ చెప్పాలనుకున్న టైంలో టెన్షన్ పెరిగిపోతుంది. అవును సిన్బాబు గారు. టెన్షన్ ఎందుకు పార్వతి? పెద్దబాబు గారి దగ్గర 2 లక్షలున్నాయి అమ్మగారు. అవి ఇవి కలిపితేనే కదా ఓనర్కి 5 లక్షలు ముట్ట చెప్పేది. టైం కూడా అవుతోంది. చెప్పిన టైంకి ఇవ్వకపోతే ఇల్లు కూడా ఖాళీ చేయాల్సొస్తుంది. చిన్నబాబు, పెద్దబాబు ఎక్కడున్నాడో కనుక్కోవడము, నువ్వే వెళ్ళి వెతకడమో చేయాల్సింది కదా. బయటికి వెళ్ళొచ్చాను మా, ఎవరికీ తెలియదంటున్నారు. పనైపోయిందా? డబ్బంతా కట్టేశారు కదా. ఏంటి మాట్లాడరు? మిమ్మల్ని ఓ చూస్తుంటే ఓడిపోయేలా ఉన్నారే. అంటే డబ్బులు మొత్తం అడ్జస్ట్ అవ్వలేదు కదా. నువ్వెలా వచ్చావు అసలు ఇక్కడికి? తప్పించుకొని వచ్చాను మహి. మీ ఫ్రెండ్ నీళ్ళు కాపలాగా ఉంటే మాత్రం నా తెలివితేటలతో బయటపడలేనా ఏంటి? నీళ్ళొచ్చాడా? రప్పించారు కదా ఆంటీ. నన్ను టార్గెట్ చేసుకున్నారు కదా మీరు. హే, పెద్దబాబు గారు ఎక్కడున్నారో చెప్పు. అరే రే రే రే, తాళి కట్టించుకున్న నీకే తెలియకపోతే తాళి తెంచేయించుకున్న నాకెలా తెలుస్తుంది పార్వతి? ఓవర్ యాక్షన్ ఆపి నిజం చెప్పు. ఏం చెప్పాలి ఐశ్వర్య? నమస్తే మేడం. వచ్చేసారో ఓనర్ భార్య. ఇక నేను చెప్పేదే ఉండదు, మిమ్మల్ని ఖాళీ చేయించడమే. అమ్మా, ఇదిగోండి, మా దగ్గరున్న ఈ డబ్బులు తీసుకోండి. మా పెద్దబాబు గారు రాగానే ఆ 2 లక్షలు కూడా ఇచ్చేద్దాం. మమ్మల్ని నమ్మండమ్మా. నువ్వు ఎంత వేడుకున్నా కనికరించరు. మాటంటే మాటే, ఖాళీ చేయించి తీరుతారు. నేను ఇల్లు ఖాళీ చేయించడానికి రాలేదు మేడం. మీరు ఇంట్లోనే ఉండాలని, కావాలంటే ఈ ఇంటి పత్రాలు కూడా మీ దగ్గరే ఉంచుకోమని చెప్పడానికి వచ్చాను మేడం. నీకేమైనా పిచ్చా? కోట్లు విలువ చేసే ఇంటిని 3 లక్షలకే ఇచ్చేస్తావా? ఒక్క రూపాయి కూడా మాకొద్దు మేడం. ఎందుకలా మాట్లాడుతున్నారు? మేడం, మీరు చాలా మంచివాళ్లు. మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నందుకు దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు. కానీ ఇంకో దేవుళ్ళ మీ పెద్ద కొడుకొచ్చి ఆదుకున్నాడు.
పెద్ద బాబా అవును మేడం, మీ పెద్దబ్బాయి నా భర్తను టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లి తన దగ్గరున్న డబ్బుతో వైద్యం చేయించకపోయింటే నేను విధవరాలను అయ్యుండేదాన్ని. దేవా బాబే నా పసుపు కుంకాల్ని కాపాడాడు, రక్తం ఇచ్చి నా భర్త ప్రాణాల్ని నిలిపాడు కూడా. అందుకే మిమ్మల్ని ఇంట్లో ఉండమని వేడుకుంటున్నాను. ఈ పత్రాలు కూడా మీకే ఇస్తున్నాను. హ, వద్దమ్మా. సాయాన్ని సొమ్ము చేసుకునే రకం కాదు మేము. మాట మీద నిలబడతాం. ఆ డబ్బు తీసుకోండి, మిగతా డబ్బు త్వరలో అడ్జస్ట్ చేస్తాం. ఉమ్, ఏంటి నీలాంబరి, ఇంకా షాక్లోనే ఉన్నావా? ఛ! మంచితనానికి ఎప్పుడైనా మంచి జరుగుతుందని అర్థం చేసుకో. వస్తాను మేడం. నీలాంబరి, నీలాంబరి, అప్పుడే ఇంటికి వచ్చేసావా? ఏయ్ నువ్వేంటిక్కడ? నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. బ్లెస్ మీ. గాడ్ బ్లెస్. ఆల్ ది బెస్ట్. నా భార్య నీలు వచ్చిందని ఇక్కడికి వచ్చేసాను. ఏయ్ నీలునా? నేను నీ భార్యనా? నీకెవడ పిచ్చా? అయినా నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను నీలు? ఆంటీ, నన్ను ఇక్కడ ఉండనిస్తారా? నీల్, శత్రువునే ఇంట్లో ఉండనిస్తున్నా, నిన్నెందుకు ఉండనివ్వు? అంతేగా. 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 థ్యాంక్స్ ఆంటీ. నీలు, ఇంతకీ మన గదెక్కడా? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నీలు, నీలు ఆగు. నీలాంబరి. ఏంటి నీల్, ఆ నీలాంబరితో మేమే వేగలేకపోతున్నావు. నువ్వెందుకు ఇబ్బంది పడతావు? అంకుల్, మీలాంటి మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రాక్షసిని టార్చర్ పెట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను. బ్లెస్ మీ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అఖిల, ఏం వెతుకుతున్నావు అఖిల? శేఖర్ మొబైల్ ఉండాలండి, ఎక్కడ పెట్టాడో? ఆ, హాల్లో ఉన్నట్టుంది, నేను చూసి తీసుకొస్తాను. ఆ. నీల్ ఇంటికొచ్చాడు. తనతో నీలాంబర్కి చెక్ పెట్టడానికి ఇదే మంచి అవకాశం. అఖిల, ఇదిగో మొబైల్. పెదబాబు కోసమేనా? ఇంటి ఓనర్ మొబైల్ నెంబర్ ఇవ్వనా? తనకి ఫోన్ చేయడం లేదండి, పంతులు గారికి కాల్ చేస్తున్నాను. పంతులు గారికా? హలో. హలో, నమస్కారం పంతులు గారు. నేను అఖిలాండేశ్వరిని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. రేపు ఒక పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. ముహూర్తం ఉందా? రేపా అమ్మా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అలాగే పంతులు గారు. ముహూర్తం ఉందమ్మా. 11:40 మంచి ముహూర్తం ఉంది. అయితే నేను చెప్పినట్టు చేయండి. రేపు ఉదయం సిద్ధంగా ఉండండి. అలాగేనమ్మా. అఖిల,
ఇది సాధ్యమేనా? నీలాంబరి జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుంటేనే ఆ నీలాంబరి కుతంత్రాలు చేయడం ఆపేస్తుందండి. కానీ నీల్కి ఇబ్బంది ఎదురవుతుందేమో. నా స్వార్థం కోసం ఈ పెళ్లి చేయడం లేదండి. నీల్ మామూలు మనిషిగా మారాక నీలాంబరి రూపాన్ని చూసి తాను ప్రేమించిన అమ్మాయిలా ఉండడం వల్ల చంపలేకపోతున్నాను అన్నాడు. అసహ్యించుకునేవాడు ఈ పెళ్లితో ఆదరించినవాడవుతాడు. పెళ్లి జరిగితే ఆ రాక్షసి మనిషి అవుతుందనుకుంటున్నావా? మనం చేసే ఈ ప్రయత్నం మార్పు తీసుకొస్తుందేమో చూద్దాం. ఈ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అఖిల. పెళ్లి అనేది మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా మారకపోతే నీలాంబరి బతికే అర్హతే కోల్పోతుంది. నీలాంబరి మనస్తత్వం తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉంది. చెడ్డవాళ్లు మంచివాళ్లుగా మారితే అంతకన్నా ఆనందం ఉండదండి. నీలాంబరి కేవలం చెడ్డదైతే మనం మార్చుకోవచ్చు. దుర్మార్గురాలు మారనే మారదు. చూద్దామండి. చివరి ప్రయత్నం. ఇది మోసమైతే కాదు. మూడు ముళ్ళు పడ్డాక మూర్ఖురాలైనా సిగ్గుపడేదైనా ఆలోచిస్తుంది. నీలాంబరిని మనిషిగా చూడాలి అనుకుంటున్నావు. నీ మంచితనమే ఈ కుటుంబాన్ని కాపాడుతుంది అనిపిస్తోంది. రేపు ఏం జరిగినా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలండి. అలాగే. పార్వతి, శ్రీరామచంద్రుడి కోసం సీతాదేవి పడిగాపులు కాస్తున్నట్టు ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నావు. బాగా వస్తాళ్లే గాని ఈ పాలు తాగి పడుకోపో. వద్దమ్మాయి గారు. అయితే నీకు నా మీద కోపం పోలేదన్నమాట. కోపమా? ఎందుకు? ఇందాక నేను నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా. అన్నానే అనుకో, కానీ ఆ మాటలు ఇంకా నీ మనసులోనే ఉండకూడదు కదా. మా మంచి అమ్మాయి గారు ఎప్పుడూ ఒకసారి పొరపాటున అట్ట అన్నంత మాత్రాన్న నేను కోపడ్ను, బాధపడ్ను. నాకు తెలుసు ఈ అక్క మీద నీకు ప్రేమ ఎక్కువని. తాగు పార్వతి. నీకోసం కాకపోయినా కడుపులో ఉన్న బుజ్జి పాపాయి కోసమైనా తాగాలి. ఎలా ఉంది బ్రో ఇప్పుడు? పర్లేదురా, కొంచెం రెస్ట్ తీసుకో బ్రో. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, ఏమైనది? కంగారు పడకు పార్వతి, అప్పటి గాయమే. అలా కుంటుతున్నావు కదా బావా. ఏమీ కాలేదన్నట్టు కూల్గా ఉన్నావు. ఏంటి మహి బావని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంటికి? ఐశ్వర్య, ఏం కాలేదు, కాలు కాస్త బెనికిందంతే. పెద్దబాబు, వచ్చేసావా? నువ్వెక్కడ కనపడలేదని ఉసూరు అనుకుంటూ ఇంట్లో కడుగు పెట్టగానే బంగారంలా కనపడ్డావయ్యా. ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉన్నాం కదా పిన్ని. కానీ ఈ ఇంట్లో ఎక్కువసేపు ఉండం కదయ్యా. ఆ దిగులే అక్కర్లేదా ఆంటీ. ఈ ఇంట్లోనే ఉండమని ఇంటి పేపర్స్ కూడా ఇచ్చి వెళ్ళింది ఓనర్ గారి భార్య. ఏంటి, నిజమే? బ్రో ఓనర్ ప్రాణాలు నిలబెట్టి అందరి మనసులు గెలుచుకున్నాడు పిన్ని. దేవా బ్రో కాలికి దెబ్బ తగలకుండా ఉండుంటే ఇంకా మనందరికి హ్యాపీగా ఉండేది. ఏమైంది పెద్దబాబు? పార్వతి పడిపోతుందని అడ్డుపడి
నేను పడిపోయాను పిన్ని. ఎక్కడ పడి ఉంటుంది? నీ, పార్వతి జాగ్రత్త. ఎక్కడ పడి ఉంటుంది? నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో పడి ఉండాలి. పార్వతి పార్వతి పెద్దబాబు గారు పెద్దబాబు గారు అయ్యో బాగా తగిలినట్టుంది పెద్దబాబు గారు. రక్తం కూడా వస్తుంది. ఉండండి, ఇప్పుడే వస్తాను. పార్వతి ఊడ్చుకోండి పెద్దబాబు గారు. ఇప్పుడు ఎట్టా ఉన్నారు పెద్దబాబు గారు? నేను ఇప్పటికిప్పుడు లేచి నడవలేనని అర్థమైంది పార్వతి. కానీ కానీ మనం గెలవాలి పార్వతి, మనం గెలవాలి. ఆ పతంగిని పట్టుకుని రావాలి. నేను వెళ్తాను పెద్దబాబు గారు. మీరు కాలు కదపకుండా ఇట్టాకే ఉండండి. గాలిపటాన్ని అట్టుకొని మళ్ళా నా నీడికే వస్తాను. జాగ్రత్త పార్వతి, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. నా నెలొస్తాను. పార్వతి దొరికిందా? దొరికింది పెద్దబాబు గారు, పదండి. పార్వతీ సాహసం వల్ల సగం కష్టం తీరిపోయింది మేడం. సగమేంటయ్యా, పెద్ద కోడలి ఈ ఇంటి కష్టాలన్నిటినీ తీర్చేస్తుంది. అసలు అన్ని కష్టాలకి కారణమైన కిలాడి వచ్చింది చూడండి. హలో, ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఏంటి నీకిచ్చేది బోడి మర్యాద? పో బయటికి. నువ్వెవరివే చెప్పడానికి? నీ అమ్మ మొగుడికి మేనత్త కూతుర్నే. హా? ఏంటే కప్పలా నోరెళ్ళబెట్టావు? నిన్ను తరిమి తరిమి కొడతాను చూడు. నువ్వు కొడితే నేనిక్కడ చూస్తూ ఊరుకుంటానా? మేం చూసుకుంటాం, నువ్వు కొట్టు పిన్ని. ఆంటీ, మీ ఇంటి పేరు అక్కడుంది. ఉండు చెప్తాను. కమాన్ పిన్ని, వదలొద్దు. ఆగవే నిన్ను.
అయ్యో పిన్ని, వదలకు. ఆగవే. సినిమా గారు గట్టిగా కొట్టు పిన్ని. సినిమా గారు ఆగండి.